ఆ రోజు డేట్ సెప్టెంబర్ 11, 2018 న్యూయార్క్ నగరం. సుమారుగా 7-8 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 357 మంది ఉన్నారు ప్లేన్లో, అండ్ విమానంలోనేమో ఫ్యూల్ అయిపోతుంది. మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫెయిల్ అయిపోయాయి. ఈవెన్ ల్యాండింగ్ సిస్టమ్ కూడా డెడ్ అయిపోయింది. రన్వే ఏమో కంప్లీట్గా మబ్బులతో నిండిపోయింది. దాదాపుగా జరగబోయిన ఒక డిజాస్టర్ యొక్క సంఘటన ఇది. పైలట్ అరుస్తున్నాడు, మేము చాలా అంటే చాలా దారుణంగా స్టక్ అయిపోయామండి, ఇందులో ఫ్యూయల్ కూడా లేదు అని. న్యూయార్క్ యొక్క ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిలోని కూడా ఆ మాటలు మారు మోగాయి. సెప్టెంబర్ 11, 2018 తెల్లవారుజామున విన్న ప్రతి ఒక్క కంట్రోలర్కి కూడా వణుకు పుట్టింది. అది ఉగ్రవాద దాడి కాదు, అది హైజాకింగ్ కాదు, కానీ దానికంటే చాలా భయంకరమైనది. చాలా నెమ్మదిగా జరిగిన వరుస ఫెయిల్యూర్ల కారణంగా ఫుల్లీ లోడెడ్ బోయింగ్ 777 ఫ్లైట్ ఒక తుఫాన్లో వెళ్తుంది. అది కూడా తక్కువ ఫ్యూయల్తో ఆన్ టైం సేఫ్టీకి రీచ్ అవ్వాల్సిన ఫ్లైట్ ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకుందో తెలిస్తే మీరు చాలా షాక్ అవుతారు. ఇది ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 యొక్క స్టోరీ. రొటీన్ ఫ్లైట్ రూటే, అంటే 15 గంటల పాటు నార్మల్గా ట్రావెల్ చేయాల్సిన ఫ్లైట్ రూటే. యాక్చువల్గా 14 గంటలు, కొంచెం అటు ఇటు అవుతుంటుంది గో అరౌండ్ అయినప్పుడు. సో ఒక 14-15 గంటల జర్నీ అది. కానీ ఆ 15 గంటలు కూడా పైలట్లు నరకం చూశారు. మాల్ ఫంక్షనింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో, తర్వాత వెదర్ ఏమో వరస్ట్గా తయారవుతుంది, ఫ్యూయల్ గేజ్ ఏమో జీరోకి దగ్గర అవుతుంది, అండ్ ఇన్ని ఆర్డ్స్ మధ్య కూడా వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అయ్యారు. అది కూడా ఒక థండర్ స్టార్మ్ రావడానికి కొన్ని నిమిషాల ముందు. ఒకవేళ వాళ్ళు కనుక కొన్ని నిమిషాలు లేట్ అయ్యి ఉంటే వాళ్ళ ల్యాండింగ్ ఇంపాసిబుల్ అయిపోయేది. సో అసలు ఏం జరిగింది ఏంటనేది కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఆ రోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెదర్ అంతా కూడా బాగుంది. డేట్ సెప్టెంబర్ 10, 2018. సో మిడ్ నైట్ దాటింది అప్పుడే. సో 342 ప్యాసింజర్స్ ఎయిర్ ఇండియా యొక్క ఫ్లాగ్షిప్ రూట్లోకి వెళ్ళడం కోసం అని చెప్పి ప్లేన్ ఎక్కారు. 14 గంటల జర్నీ. న్యూయార్క్ యొక్క జాన్ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా. సో ఆన్ బోర్డ్లో స్టూడెంట్స్ ఉన్నారు, అమెరికన్ యూనివర్సిటీస్కి వెళ్తున్న వాళ్ళు, తర్వాత టూరిస్టులు ఉన్నారు ఆ ఫాల్ ఫైలేజ్ని చూడడం కోసం, బిజినెస్ ట్రావెలర్స్ ఉన్నారు, వాళ్ళు బేసిక్గా డైనమిక్ ఎకానమీస్ మధ్య తిరుగుతూ ఉన్నారు. అంతా బాగానే ఉంది. ప్లేన్ ఫుల్ కెపాసిటీలో ఉంది. 15 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. సో టోటల్గా 357 మంది ఉన్నారు. సో ఎయిర్ క్రాఫ్ట్ ఏమో బోయింగ్ 777-300ER. అది ట్విన్ ఇంజిన్ వైడ్ బాడీ జెట్. ప్రతి ఇంజిన్ కూడా చాలా పవర్ఫుల్. GE90-111B. అండ్ ఇప్పటివరకు నిర్మించిన వాటిల్లో అత్యంత పవర్ఫుల్ జెట్ ఇంజిన్స్ అవి. అండ్ ఈ పర్టికులర్ ప్లేన్ని ఎయిర్ ఇండియాకి 2009లో ఇచ్చారు. సో 9 years నుంచి సర్వీస్లో ఉంది. ఏవియేషన్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే మిడిల్ ఏజ్డే, కానీ వెల్ మెయింటైన్. సో ఈ 777 ఇద్దరు పైలట్స్ నడపాలి యాక్చువల్గా, కానీ 15 గంటల ట్రిప్ కదా అని చెప్పి మొత్తం 12,000 కిలోమీటర్ల డిస్టెన్స్ కవర్ చేయాలి కదా అని చెప్పి, అది కూడా రగ్గడ్ టెరైన్, పాకిస్తాన్, రష్యా, ఫిన్లాండ్, గ్రీన్లాండ్, కెనడా వీటన్నిటి మించి వెళ్ళాలి కాబట్టి ఎయిర్ ఇండియా 4 పైలట్స్ని అసైన్ చేసింది. 2 మెయిన్ క్రూ కింద ఉంటారు, 2 రిలీఫ్ పైలట్స్. సో వాళ్ళు మధ్యదారిలో టేక్ ఓవర్ చేసుకుంటారు. సో కమాండర్ పేరేమో కెప్టెన్ రుస్తుం పాలియా. అతను 49 years ఓల్డ్ వెటరన్. 3,500 hours బోయింగ్ 777లోనే తిరిగాడు. అతనితో పాటుగా కాక్పిట్లో ఉన్నది కెప్టెన్ వికాస్, కెప్టెన్ సుశాంత్ సింగ్ అండ్ కెప్టెన్ DS పాటిల్. సో వీళ్ళు 4 కలిసి ఎగరడం ఇదే ఫస్ట్ టైం. ఈ ప్రీ ఫ్లైట్ బ్రీఫింగ్ అనేది జరుగుతున్నప్పుడు ఇంజనీరింగ్ స్టాఫ్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే ఆక్సిలరీ పవర్ యూనిట్ పనిచేయట్లేదు, ఏపీయూ ఎందుకు పనిచేస్తుందంటే, యాక్చువల్గా ఎప్పుడైనా మెయిన్ ఇంజిన్స్ ఆఫ్ అయిపోయినట్టయితే ఎలక్ట్రికల్ కానీ లేదంటే న్యూమాటిక్ పవర్ కానీ కావాలనుకుంటే అప్పుడు ఏపీయూ దాన్ని పనిచేసేలా చేస్తుంది, ఆ పవర్ ఇస్తుంది. అది క్రిటికల్ కాదు ఫ్లైట్ కోసం, బట్ ఏంటంటే అది లేకపోయినా ల్యాండ్ అవ్వచ్చు, అది లేకపోయినా ఎగరొచ్చు, కాకపోతే ఉంటే మంచిది. సో అందుకని సర్లే లేకపోయినా ఏం కాదులే అని చెప్పి పైలట్స్ వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. అదేంటంటే న్యూయార్క్ యొక్క వెదర్ ఫోర్కాస్ట్లు ఏమో వరస్ట్ కండిషన్స్ ఉంటాయని చెప్పారు. కెప్టెన్ పాలియా ఏమని చెప్పాడంటే, ఓ పని చేయండి, బేసిక్గా అక్కడ ఎందుకో కొంచెం తేడాగా ఉంది, గో అరౌండ్ అయ్యేలాగా ఉంది, 800 kilograms ఆఫ్ ఫ్యూయల్ని ఎక్స్ట్రాగా లోడ్ చేయండి అని చెప్పాడు. సో వాళ్ళు ఆల్టర్నేట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి వస్తే సరిపోతుంది కదా అని చెప్పాడు. ఆ రోజు అతను చేసిన ఆ పని 357 మంది ప్రాణాలు కాపాడింది. తర్వాత ప్లేన్ దాని యొక్క గేట్ దగ్గర నుంచి లోకల్ టైం 3 AM స్టార్ట్ అయింది. గంట లేట్గా మొదలైంది. సో డిపార్చర్ అనేది అంతా నార్మల్గానే ఉంది. అక్కడ నైట్ స్కై అంతా బాగానే ఉంది. 32,000 feetకి అయితే ఎగిరిపోయింది. సో బాగానే ఉంది మొత్తం అంతా కూడా. ప్లేన్ తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టి 42 minutes అయింది. అప్పుడు అది పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీదగా వెళ్తోంది. ఆ టైంకి 30,000 feet కిందకు వచ్చింది. అయితే అప్పుడు ఒక వార్నింగ్ వచ్చింది పైలట్ యొక్క డిస్ప్లే మీద, సింగిల్ సోర్స్ రేడియో ఆల్టిమేటర్ అని. అర్థం కావాలంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియో ఆల్టిమీటర్ ఏం చేస్తుందో అర్థం కావాలి. రేడియో ఆల్టిమీటర్ అంటే ఒక మ్యాజిక్ రూలర్ లాగా అనమాట. బేసిక్గా అది ఇన్విజిబుల్ రేడియో వేవ్స్ని గ్రౌండ్ మీదకి పంపిస్తుంది అండ్ అవి కింద వరకు వెళ్ళి మళ్ళీ పైకి వస్తాయి కదా. సో బౌన్స్ అవ్వడానికి ఎంత టైం తీసుకుందో అన్నదాన్ని బట్టి హైట్ ఎంత ఉంది ఈ ప్లేన్ది అనేది మనకి ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది. అది కూడా కింద ఉన్న టెరైన్తో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా నేల మీద వెళ్తున్నప్పుడు అది 30,000 feet అబవ్ ఉన్నామని చెప్తుంది. బట్ ఒక పెద్ద కొండ మీద నుంచి వెళ్తున్నప్పుడు ఆ రేడియో వేవ్స్ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చినప్పుడు నువ్వు ఆ కొండ కంటే 10,000 feet హైట్లోనో లేదంటే ఎంతలోనో ఎగురుతున్నావు అని చెప్తుంది అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ టేక్ ఆఫ్ టైంలో అండ్ ల్యాండింగ్ టైంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెసైజ్ ఆల్టిట్యూడ్ రీడింగ్స్ కనుక ఉన్నట్టయితేనే ప్రాపర్గా ల్యాండ్ అవ్వగలరు, ప్రాపర్గా ఎగరగలరు, అటువంటి క్యాటాస్ట్రోఫిక్ క్రాషెస్ అనేవి జరగకుండా స్మూత్గా ల్యాండ్ అవుతారు. బట్ ఈ బోయింగ్ 777లో మోడర్న్ ఎయిర్లైనర్స్ లాగే 3 ఇండిపెండెంట్ రేడియో ఆల్టిమీటర్స్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఒకదాని మీద డిపెండ్ అవ్వలేమని చెప్పి 3 పెడతారు. ఒకవేళ ఒకటి ఏదైనా పాడైపోయినా మిగతా రెండింటిని వాడుకోవచ్చు అని చెప్పి. బట్ ఇక్కడ సింగిల్ సోర్స్ రేడియో ఆల్టిమీటర్ అని మెసేజ్ వచ్చింది. అంటే 3 ఆల్టిమీటర్స్లో 2 పనిచేయడం మానేసి ఓన్లీ ఒకటే పని చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే పైలట్స్ దీన్ని చూసిన తర్వాత వాళ్ళకి ట్రస్ట్ పోయింది. అంటే సింగిల్ ఆల్టిమీటర్ని ఎలా నమ్మగలరు? అది కరెక్ట్ హైటే చూపిస్తుందని గ్యారంటీ ఏముంది? సో అంత పెద్ద క్రూజింగ్ ఆల్టిట్యూడ్లో ఉన్నప్పుడు ఆ థిన్ ఎయిర్లో ఇది ఇమీడియట్ ఎమర్జెన్సీ అనిపించలేదు, కానీ ఏదో ప్రాబ్లమే దీని కారణంగా అనిపించింది. సర్లే ఓకేలే, మనం ప్రస్తుతానికి అయితే క్రూజింగ్లో ఉన్నాం కదా, ఇక్కడ మనం బారోమెట్రిక్ ఆల్టిమీటర్స్ కదా వాడేది, ఎయిర్ ప్రెషర్ని మెజర్ చేయడానికి వాడతారు అవి, వాటిని కదా వాడేది, వాటిని వాడుకుంటూ వెళ్ళిపోదాంలే అనుకున్నారు. బట్ ల్యాండింగ్ టైంలో చూద్దాంలే అనుకున్నారు. సో ఇంకా లైట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. 10 గంటలు గడిచింది. సో ప్రస్తుతానికి క్రూ మెంబర్స్ అట్లాంటిక్ ఓషన్ మీదుగా ఫ్లైట్ని తీసుకొని వెళ్తారు. ఇంకో 3 గంటలు ఉంది న్యూయార్క్ వెళ్ళడానికి. అప్పుడు రెండో వార్నింగ్ వచ్చింది. అదేంటంటే ట్రాఫిక్ కొలిషన్ అడ్వాన్స్డ్ సిస్టమ్ TCAS ఫెయిల్ అయిపోయింది. TCAS బేసిక్గా ఒక ట్రాఫిక్ పోలీస్ లాగా అనమాట ఆకాశంలో. బేసిక్గా అది రాడార్ను ఉపయోగించి నియర్ బై ఎయిర్ క్రాఫ్ట్స్ని డిటెక్ట్ చేస్తుంది. ఒక 2 ప్లేన్స్ కనుక దగ్గరకు వచ్చినట్టయితే TCAS ఒక పైలట్కి పైకి వెళ్ళమని ఇంకొకరికి కిందకి వెళ్ళమని చెప్తుంది. సో ఇలా చేయడం వల్ల మిడ్ ఎయిర్ కొలిషన్స్ అనేవి జరగకుండా ఉంటాయి. సో TCAS క్రూజింగ్లో ఉన్నప్పుడు అంత ప్రాబ్లం కాదు, ఎందుకంటే అట్లాంటిక్ స్కైస్ని చాలా బాగా కంట్రోల్ చేస్తారు. బట్ క్రూకి ఒక భయం వచ్చింది, ఇలాగ అన్రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్లో ఎందుకని ఫెయిల్ అవుతున్నాయి. మొదటేమో APU పనిచేయలేదు, తర్వాత ఏమో 2 రేడియో ఆల్టిమీటర్లు పనిచేయలేదు, ఇప్పుడేమో TCAS పోయింది. ఏదో జరుగుతోంది, ఏదో అన్నోన్ ప్రాబ్లం ఉంది, మేబీ సెంట్రల్ కంప్యూటర్లో ఏదో ప్రాబ్లం ఉందా, ఫాల్స్ డేటాను అది అన్నిటికీ ఇచ్చి ఇవన్నీ కూడా పాడైపోయేలా చేస్తుందా అనే డౌట్ వచ్చింది మొత్తం అందరికీ కూడా. సో ఒక క్యాస్కేడింగ్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ రాబోతుందా అనే ఒక భయం అయితే కలిగింది వాళ్ళందరికీ కూడా. బట్ వాళ్ళకి ఇప్పుడు తెలుసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు ల్యాండ్కి దరిదాపుల్లో కూడా లేరు. వాళ్ళు ప్రజెంట్ నార్త్ అట్లాంటిక్ యొక్క చల్లటి వాటర్ల పైన ఎగురుతున్నారు. సో ఇంకా వేరే ఆప్షన్ లేక అలాగే ముందుకు వెళ్ళిపోయారు. తర్వాత టైం న్యూయార్క్ ప్రకారంగా మార్నింగ్ 6:10 అయింది, September 11, 2018. వెదర్ అయితే వర్షం పడుతుంది అండ్ క్లౌడ్స్ కూడా చాలా కిందకు ఉన్నాయని చెప్పారు. అండ్ మెటార్ అంటే ఏవియేషన్ వెదర్ రిపోర్ట్ చెప్పింది ఏంటంటే విజిబిలిటీ చాలా వర్స్ట్గా ఉంది. అండ్ రన్వే 4 యొక్క రైట్ భాగంలో మహా అయితే ఒక 1/4 మైల్ మాత్రమే విజిబిలిటీ ఉంది. అండ్ వెర్టికల్ విజిబిలిటీ అయితే ఓన్లీ 200 feet అని చెప్పారు. ఎయిర్ ఇండియా 101 న్యూయార్క్ యొక్క ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయింది అండ్ అప్రోచ్ కంట్రోలర్తో కాంటాక్ట్లోకి వచ్చింది. రాడార్ గుడ్ మార్నింగ్ ఎయిర్ ఇండియా 101, ఫైనల్ 4R అంటే ఎయిర్ ఇండియా 101 హెవీ కెనడీ టవర్ గుడ్ మార్నింగ్, యూ ఆర్ ఫాలోయింగ్ అన్ ఎంబ్రేయర్ షార్ట్ ఫైనల్ విండ్ 040 at 4 RVR 3000 రన్వే 4 రైట్ క్లియర్ టు ల్యాండ్ అని చెప్పారు. ఓకే క్లియర్ టు ల్యాండ్ అని చెప్పి వాళ్ళు కూడా ఎయిర్ ఇండియా 101 హెవీ అని చెప్పారు, అయిపోయింది. సో బేసిక్గా ఆ టైంలో పైలట్స్ ఈ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఉంటుంది కదా ILS, అదొక ప్రెసిషన్ రేడియో గైడెన్స్ సిస్టమ్ అనమాట. అది బేసిక్గా రన్వే నుంచి ఎయిర్ క్రాఫ్ట్కి సిగ్నల్ సెండ్ చేస్తుంది. సో అప్పుడు పైలట్స్కి అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంత హైట్లో ఉన్నారు, ఎలా ల్యాండ్ అవ్వాలి, ఇది తెలుస్తుంది వాళ్ళకి. ఇది ఒక గోల్డెన్ స్టాండర్డ్ బ్యాడ్ వెదర్లో ల్యాండ్ చేయడానికి. ఇది ఆటో ల్యాండింగ్ ఎనేబుల్ చేస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ILS పనిచేయట్లా. లోకలైజర్ ఏదైతే లాటరల్ గైడెన్స్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుందో అది కూడా కనబడట్లేదు ఇన్స్ట్రుమెంట్స్లో. ట్రై చేశారు పని చేయట్లేదు. వెంటనే మళ్ళీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మేము LNAV కానీ BNAV కానీ అప్రోచ్ని ట్రై చేస్తామని చెప్పారు. దీంట్లో ఏంటంటే GPS సిగ్నల్స్ని ఉపయోగించి అంటే లైక్ మన కార్లో ఎలాగైతే నావిగేషన్ ఉంటుందో దాన్ని యూజ్ చేసి ప్లేన్ని గైడ్ చేస్తారు రన్వే వైపు. GPS అనేది తక్కువ ప్రెసిషన్తో ఉంటుంది. లాటరల్ యాక్యురసీ 0.3 nautical miles ఉంటుంది. సో ఈ LNAVని VNAVని ఉపయోగించి ల్యాండ్ చేయాలంటే పైలట్స్కి రన్వే చాలా క్లియర్గా కనబడాలి, అది కూడా 600 అడుగులు ఎత్తు నుంచే కనబడాలి. కానీ JFK సీలింగ్ 200 feet ఉంది, అంటే 200 feet నుంచే కనబడుతుంది. సీలింగ్ అంటే అది అర్థం అనమాట.
సో ప్లేన్ బేసిక్గా రన్వే దగ్గరికి అయితే వెళ్తోంది. పైలట్ బేసిక్గా ల్యాండింగ్ గేర్ని ఎక్స్టెండ్ చేశాడు. ఇమీడియట్గా ఇంకొక అలారం వచ్చింది, ల్యాండింగ్ గేర్ డౌన్ అవ్వలేదు అని చెప్పి. పైలట్స్కి అర్థం కాలేదు. చెక్ లిస్ట్ అంతా చూశారు, ఇండికేటర్స్ చూస్తే వాళ్ళకి నిజంగా కనబడింది, ఏంటి ల్యాండింగ్ గేర్ కిందకి దిగింది. సో ఇక్కడ వచ్చింది ఫాల్స్ అలారం. బట్ ఈ డిస్ట్రాక్షన్ వల్ల కొన్ని సెకండ్లు వేస్ట్ అయ్యాయి. బేసిక్గా ఆ టైంకి ప్లేన్ చాలా ఫాస్ట్గా కింద దిగుతుంది కూడా. సో అప్రోచ్ అన్స్టేబుల్గా ఉందని చెప్పి పైలట్స్ ఇమీడియట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. స్టార్ ఎయిర్ ఇండియా 101 గోయింగ్ అరౌండ్ రన్వే 4R అని చెప్పారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారు కూడా సరే ఓకే, ఎయిర్ ఇండియా 101 హెవీ రోజర్ ఫ్లై రన్వే హెడింగ్ క్లైమ్ అండ్ మౌంటైన్ 2000 అని చెప్పారు. రన్వే హెడింగ్ 2000 ఎయిర్ ఇండియా 101 అన్నారు. మళ్ళీ 2000 అడుగులు ఎత్తుకైతే ఎగిరారు. సో న్యూయార్క్ డిపార్చర్ కంట్రోల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏదో తేడాగా ఉంది, సో మాకు కొంచెం లాంగర్ హోల్డింగ్ వెక్టార్స్ కావాలన్నారు. లాంగర్ హోల్డింగ్ వెక్టార్సా, ఏమైంది అని అడిగితే మా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్పారు. ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చాయి అని అడిగితే మా దగ్గర లోకలైజర్ పనిచేయట్లేదు అండ్ మా మినియా మారిపోయింది, చాలా ఇష్యూస్ ఉన్నాయి, మేము సార్ట్అవుట్ చేసుకోవాలి, సో మాకు కొంచెం టైం కావాలి అని చెప్పి అడిగారు. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి ఎటువంటి వెదర్ రిక్వైర్మెంట్స్ కావాలని చెప్పి కంట్రోలర్ అడిగితే వర్కింగ్ ఐఎల్ఎస్తో అట్లీస్ట్ 600 feet సీలింగ్ అయితే కావాలి మాకు విజువల్ ల్యాండింగ్కి, బట్ జేఎఫ్కే సీలింగ్ 200 కదా. అండ్ ఆల్టర్నేట్ ఏవైతే ఉన్నాయో నేవార్క్ స్టీవార్ట్ ఈ రెండు కూడా 200 feetలోనే ఉన్నాయంట. అండ్ అలాగే 2 రేడియో ఆల్టిమీటర్స్ పనిచేయట్లేదు, ఒకటే ఉంది, టీసీఐస్ పనిచేయట్లేదు, మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయట్లేదు అని చెప్పారు వాళ్ళకి. సో ఎంత సీలింగ్ కావాలి అంటే 600 అబవ్ అని చెప్పారు. చెప్తే కంట్రోలర్ ఇమీడియట్గా సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు బెటర్ వెదర్ కోసం. ఆల్బనీలో 600 ఉంది, కాకపోతే ఏంటంటే కొంచెం దూరం బాగా. అండ్ బోస్టన్ లోకల్లో 500 feet ఉంది, తక్కువ అది. అండ్ వాషింగ్టన్ డ్యూలస్లో 200 feet ఉంది, పిట్స్బర్గ్లో 2500 ఉంది, కానీ 300 miles దూరం, అది వెళ్ళలేరు అంత దూరం. సో బాస్టన్ చెక్ చేస్తున్నాను, మేము కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, బట్ ఫ్యూయల్ తక్కువ ఉంది, సో మేము త్వరగా డిసైడ్ అవ్వాలి అని చెప్పాడు. సో బేసిక్గా అతను ఏదైతే 800 kilograms ఎక్స్ట్రా ఫ్యూయల్ కొట్టించాడో ఆ ఫ్యూయలే బేసిక్గా ఇప్పుడు అతనికి బాగా హెల్ప్ అయింది. అది ఖర్చు అవడం మొదలుపెట్టింది. ఫ్యూయల్ గేజ్ బేసిక్గా 7200 kilograms చూపిస్తోంది. అంటే ఇంకొక అప్రోచ్ చేయొచ్చు మహా అయితే, అంటే అంతకుమించి చేయలేరు వాళ్ళు. సో ఎయిర్ ఇండియా 101 హెవీ అని చెప్పి, సో బేస్డ్ ఆన్ ద వెదర్ మీకు బ్రాడ్లీ అయితే బెస్ట్ అనిపిస్తుంది అంటే సీలింగ్ ఏంటి అక్కడ అంటే 500 అన్నారు. 500 feet, అది కూడా 600 కంటే తక్కువ ఉంది. సో వాళ్ళకి ఆప్షన్స్ లేవు. అయితే ఓ పని చేస్తాం, మేము అంత దూరం వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే ఫ్యూల్ అయిపోతుంది కాబట్టి, సో విఎన్ఏవి అప్రోచ్ని ట్రై చేస్తామని చెప్పారు. సో నేవార్క్కి వెళ్దామని ట్రై చేశారు. అక్కడ 400 feet ఉంది సీలింగ్, కాకపోతే చాలా దగ్గర, అందుకని అక్కడ ఎన్విఏవి అప్రోచ్కి అయితే ట్రై చేశారు, అదొక్కటే ఆప్షన్ ఉంది. సో అప్పుడు ఏటీసీ వాళ్ళు అడిగారు, సో మీ యొక్క ఐఎల్ఎస్ పనిచేయట్లేదు అని అడిగారు. అవునన్నారు. రాడార్ ఆల్టిమీటర్స్ 2 వైపులా పనిచేయట్లేదంటే అవునన్నారు. సో ఒక సింగిల్ ఆల్టిమీటర్ మీద ఉన్నారంటే అవునన్నారు. సో సిచ్యువేషన్ మొత్తం అర్థం చేసుకొని ఇంకేమేం పోయే మొత్తం ఒకసారి లిస్ట్ చెప్పండి నాకు అని అడిగితే సింగిల్ సోర్స్ రేడియో ఆల్టిమీటర్, టీసీఏఎస్ ఫెయిల్యూర్, నో ఆటో ల్యాండ్, విండ్ షేర్ సిస్టమ్, ఆటో స్పీడ్ బ్రేక్, ఏపీయూ ఇవేవి పని చేయట్లేదు అని చెప్పారు. వాళ్ళకి మతిపోయింది అక్కడ, ఏంటి ఇన్ని పని చేయకుండా ఫ్లైట్ ఎగురుతుందా అని చెప్పి. ఓ పని చేయండి, ఫ్లైట్లో ఎంతమంది ఉన్నారో అండ్ ఎంత ఫ్యూల్ ఉందో చెప్పండి అని అడిగారు. బేసిక్గా ఇలా నార్మల్గా అడగరు, ఎప్పుడైతే క్రాష్ అవుతుందని అనిపిస్తుందో అప్పుడే అడుగుతారు. 357 మంది ఉన్నారు, ఫ్యూల్ వచ్చి 7200 kgs ఉందని చెప్పాడు. సో ఇంకా ఓకే, ఇంకా వేరే ఆప్షన్ లేదని చెప్పి వాళ్ళని నేవార్క్ దగ్గర దిగిపోమని చెప్పారు. ఈ కంట్రోలర్ ఎటువంటి ఛాన్సులు తీసుకోకుండా ముందే ఎమర్జెన్సీ వెహికల్స్ అన్నింటినీ కూడా అక్కడ నుంచోబెట్టాడు. ఇదే విషయాన్ని వీళ్ళకి కూడా చెప్పాడు, థ్యాంక్ యూ అని చెప్పారు వాళ్ళు కూడా. సో 14 గంటల నుంచి కంటిన్యూస్గా ఎగురుతున్నారా, వాళ్ళు కూడా బాగా అలసిపోయి ఉన్నారు అండ్ మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్యూర్స్ వల్ల హై స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు. సో ఫుల్లీ లోడెడ్ 777ని బిజియెస్ట్ ఎయిర్ కారిడార్లో ల్యాండ్ చేస్తున్నారు. బయట నుంచి చూస్తేనేమో మబ్బులు తప్ప ఏం కనబట్లేదు. సో ప్లేన్ కింద దిగుతుంది. ఆ తర్వాత 1000 అడుగులు ఎత్తుకొచ్చేసరికి వాళ్ళు ఉండాల్సిన దానికంటే కొంచెం హైట్లో ఉన్నారని అర్థమైంది వాళ్ళకి. సో ఇమీడియట్గా కరెక్ట్ చేయలేదు. అలా చేయాలంటే బేసిక్గా వాళ్ళు మళ్ళీ గో అరౌండ్ చేయాల్సి ఉంటుంది. అందుకని చాలా ఫాస్ట్గా కిందకి దిగిపోవాలి అని డిసైడ్ అయ్యారు, అంటే నోస్ డైవ్ చేశారు. సో అలా చాలా స్పీడ్గా కిందకి దిగుతున్న తర్వాత కంట్రోలర్కి స్క్రీన్ మీద ఇంకో వార్నింగ్ కనిపించింది, లో ఆల్టిట్యూడ్ అలర్ట్. వాయిస్ ఏమో కట్ అయిపోతుంది. ఎయిర్ ఇండియా 101 లో ఆల్టిట్యూడ్ అలర్ట్, చెక్ ఆల్టిట్యూడ్ ఇమీడియట్లీ అని చెప్పాడు అతను. సో తర్వాత వీళ్ళు కూడా ఓకే అన్నారు. ప్లేన్ 500 అడుగులకు వచ్చింది, ఇంకా క్లౌడ్స్ ఉన్నాయి. 400 అడుగులకు వచ్చారు, క్లౌడ్స్ ఉన్నాయి. 400 అడుగులు లోతుకు రాగానే క్లౌడ్స్ అయితే పోయాయి. పైలట్స్కి రన్వే కనబడింది అండ్ వాళ్ళైతే చాలా ఎత్తులో ఉన్నారు, చాలా రైట్లో ఉన్నారు. సో కెప్టెన్ పాలియా తన నాలెడ్జ్ మొత్తాన్ని ఉపయోగించి ఇంకొంచెం కిందకి బెండ్ చేసి అండ్ లెఫ్ట్కి తిప్పాడు. సో అంత పెద్ద మ్యాసివ్ ఎయిర్ క్రాఫ్ట్ని సెంటర్ లైన్తో అలైన్ చేశాడు. సో ఆ తర్వాత ఢిల్లీలో బయలుదేరిన
15 గంటల తర్వాత ఫైనల్గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 రన్వే 4 మీద సేఫ్గా ల్యాండ్ అయింది. సో డూ యూ నీడ్ ఎనీ అసిస్టెన్స్ అంటే నెగిటివ్ వీఆర్ ఫైన్ అని చెప్పారు. 10 నిమిషాల తర్వాత ఎయిర్ప్లేన్ ఆ ఎయిర్పోర్ట్ యొక్క ప్లేన్ ట్యాక్సీ గేట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద థండర్ స్టార్మ్ ఆ ఎయిర్పోర్ట్ మొత్తాన్ని కూడా ఫుల్ నింపేసింది. బీభత్సమైన వర్షం పడింది. సో విజిబిలిటీ 0 అయిపోయింది. సో ఒకవేళ పైలట్స్ కనుక ఒక 5 నిమిషాలు లేట్ చేసినా కూడా వాళ్ళు ఇంకొకసారి గో అరౌండ్ చేయాల్సి వచ్చేది. అండ్ వాళ్ళ దగ్గర అంత ఫ్యూల్ లేదు కాబట్టి వాళ్ళు అసలు ల్యాండ్ అయ్యేటోళ్ళే కాదు, వాళ్ళు కంప్లీట్గా చనిపోయేటోళ్ళు. ప్లేన్ అంతా కూడా క్రాష్ అయిపోయి. సో ఆ తర్వాత ఇదేమీ తెలియని ప్యాసింజర్స్ కింద దిగిపోయారు, బ్యాగులు తీసుకున్నారు, ఫ్యామిలీస్ ఫోన్ చేశారు, అంతా హ్యాపీగా అయిపోయింది. బట్ ఏవియేషన్ ఇన్వెస్టిగేటర్స్ మటుకు ఇది ఒక మిస్టరీనే. ఎందుకంటే మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే దీంట్లో జరిగాయో, అంటే వీటన్నిటిని కొనుగోలు చేయడానికి ఏదైతే పర్చేజింగ్స్ జరిగాయో వాటి విషయంలో ఎక్కడో ఏదో ప్రాబ్లం జరిగి, అంటే ఆ టైంలో డెలివరీ టైంలో ఏదో ప్రాబ్లం జరిగి ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్ని ఇవ్వలేదు అన్న ఫీలింగ్ కలిగింది చాలామందికి. అందుకే ఇవన్నీ కూడా ఒకటేసారి ఫెయిల్ అయ్యాయని నమ్ముతున్నాను. ఎందుకంటే 2 రేడియో ఆల్టిమీటర్స్, టీసీఐఎస్, ఐఎల్ఎస్, విండ్షియర్ సిస్టమ్, ఆటో స్పీడ్ బ్రేక్, ఏపీయూ ఇవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. బట్ ఎలా ఫెయిల్ అయ్యాయి అనే దాని గురించి మటుకు ఇప్పటికీ మనకు తెలియదు. ఎందుకంటే ఎయిర్ ఇండియా కానీ వేరే ఇన్వెస్టిగేటివ్ బాడీ కానీ ఫైనల్ రిపోర్ట్ అయితే ఇప్పటికీ కూడా రిలీజ్ చేయలేదు. సో మెయిన్ పాయింట్ అయితే ఎయిర్ క్రాఫ్ట్ యొక్క మెయిన్ కంప్యూటర్ ఏదైతే ఫ్లైట్ డెక్ డిస్ప్లేస్ని, డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ని, మెయింటెనెన్స్ సిస్టమ్స్ని వీటన్నిటిని కంట్రోల్ చేస్తుందో దాంట్లో ఏదో మాల్ ఫంక్షన్ అయింది, దానివల్ల ఇదంతా కూడా జరిగిందని అభిప్రాయపడుతున్నారు. సో ఆ 4 క్రూ మెంబర్స్ ఎవరైతే పైలట్స్ ఫస్ట్ టైం కలిసి ఎగురుతున్నారో వాళ్ళందరూ కూడా ఎక్సెప్షనల్ క్రూ రిసోర్స్ మేనేజ్మెంట్ అయితే చూపించారు. సో కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు, ఇవ్వకపోలేదు, ప్యానిక్ అవ్వలేదు, జడ్జిమెంట్లో ఓవర్ రైడ్ చేసుకోలేదు. మూమెంట్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ కెప్టెన్ పాలియా తన స్కిల్స్ మొత్తాన్ని కూడా చూపించి పర్ఫెక్ట్గా ల్యాండ్ చేశాడు. అది కూడా ఒక క్రిపుల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ని ఒక మార్జినల్ వెదర్లో, అది కూడా మినిమల్ ఫ్యూయల్తో. సో అది చాలా అంటే చాలా పెద్ద విషయం. ఆ తర్వాత రోజు ఆ ప్లేన్ని ఎంటీ ఫ్లైట్ కింద మళ్ళీ ఇండియా తీసుకొని వచ్చారు, ఓన్లీ పైలట్స్ ఎగరేశారు, దానికి రిపేర్ చేసి మళ్ళీ సర్వీస్కి అయితే కంటిన్యూ చేశారు. ఇప్పటికీ ఎగురుతోంది, బట్ ఇప్పటికీ కూడా అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది మనకైతే తెలియదు. సో ఇక్కడ ఏది మెయిన్ డిఫరెన్స్ చూపించిందో తెలుసా? అతను యాడ్ చేయించిన ఎక్స్ట్రా 800 కిలోల ఫ్యూయల్ అండ్ క్లౌడ్స్ని రైట్ టైంలో బ్రేక్ చేయడం, అండ్ ఆ పైలట్స్ అసలు ఏమాత్రం గివ్ అప్ అవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం, అదే జరిగింది ఇక్కడ. సో దాట్స్ ఇట్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నెక్స్ట్ వీడియో. బై.